ప్రభువైన యేసుక్రీస్తు దివ్యమైన, ఘనమైన, బలమైన, శ్రేష్టమైన, అత్యున్నతమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క సమాధానం మీకు తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒక ఉత్తరాన్ని మనం చూసుకుందాం ఈరోజు దేవుని వాక్యముల నుండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనము నుండి మనము చదువుకుందాం. సహోదరులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1వ వాక్యము నుండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరును సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములో సముద్రములో బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దృష్టాంతములైన సంగతులు అని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలుకు మనకు ఇక్కడ మనం గమనిస్తే అనుభవాల్లో ఏ తేడా లేదు. వారు శరీర సంబంధమైన బానిస బ్రతుకులో బ్రతుకుతూ వచ్చారు. వాళ్ళు అంటే ఐగుప్తులో వారిని ఏం చేశారు? శరీర సంబంధమైన బంధకాలలో వారిని ఉంచారు. నిర్గమకాండం 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదివితే, కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు దానికంటే ముందు చదువు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ బానిసత్వంలో ఉన్నారు వాళ్ళు? శరీర సంబంధమైన బానిసత్వములో కదా. వాళ్ళు ఆ పనుల ఒత్తిడి తట్టుకోలేక, ఆ పనుల బంధకాలలో నిలబడలేక, ఆ వెట్టి చాకిరి చెయ్యలేక, ఎందుకంటే స్వాతంత్రం లేదు, ఎందుకంటే ఆనందం లేదు, ఆరోగ్యం లేదు, ఉల్లాసం లేదు, ఉజ్జీవం లేదు. ఎప్పుడు చూసినా ఒకరి కింద పని చేసి ఏమైపోయినారంటే వాళ్ళు అలసిపోయిన స్థితిలో ఉన్నారు, అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సో అటువంటి స్థితిగతుల మధ్యలో వారు ఒక మంచి పని చేశారు. ఏంటంటే దేవునికి మొర్ర పెట్టారు. ఆమేన్. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నిట్టూర్పులు విడిచారు. దేవునామానికి మహిమ కలుగును గాక. సో దేవుడు ఏం చేశాడు? ఒక గొప్ప ప్రణాళికను చేసి వారిని విడిపించుటకు ఒక నాయకుని దేవుడు ఏర్పాటు చేసి
ఒక మోషే ద్వారా ఒక రాత్రి 30 లక్షల మందిని ఎక్కడికి తీసుకొని వచ్చారు? ఐగుప్తు బానిస బ్రతుకులో నుండి బయటికి తీసుకొని వచ్చారు. బయటికి నడిపించబడిన తర్వాత వారిని ఏ అనుభవాల గుండా తీసుకొని వెళ్ళాడంటే, ఈ మోషే అనే పాస్టర్ గారు, ఈ నాయకుడు, ఇక్కడ అపోస్తులైన పౌలు రాస్తాడు మొదటి వచనంలో కదా, మొదటి వచనంలో ఏమంటాడు? సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరును మోషేను బట్టి మేఘములో సముద్రములో బాప్తిస్మము పొందారు. అందరూ ఆమేనని చెప్పారు, అందరు కూడా చెప్పారు ఆమందని. హల్లెలూయా. సో ఒకే మేఘం, ఒకే నీళ్లలో ఏం చేశాడు మోషే? వీరందరినీ కూడా బాప్తిస మార్గం గుండా తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే, కానాను దేశానికి వెళ్తున్నారు. ఆ కానాను దేశం ఏది అని అంటే వాగ్దానపు దేశం. చెప్పండి అందరు కూడా, ఏ దేశం అది? దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని వైపు ఇజ్రాయేళ్ల ప్రయాణం సాగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. వచ్చి ఆయన ఏం చేశారు? మన ఆత్మలకు ఆయన ఏమై ఉన్నారట? గొప్ప కాపరి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మన అందరి ఆత్మలకు కదా, శరీరం కాదు, ఇప్పుడు ఆత్మ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా ఒక మాట అంటారు. ఏమంటారంటే, ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించాలి అంటాడు. సో ఆత్మయున్న దేవుడు, మన ఆత్మ కూడా ఎక్కడుందో తెలుసా? ఈరోజు బంధించబడిన స్థితిలో ఉంది. ఆత్మ ఎటువంటి పరిస్థితుల్లో ఉందంటే, దేవుని ప్రేమను తెలుసుకోలేని స్థితిలో ఉంది, లోకపు నటనలలో మునిగిపోతున్న స్థితిలో ఉంది. ఆ చెరపట్టబడిన పరిస్థితుల మధ్యలో ప్రతి ఒక్కరి ఆత్మ ఉంటే, యేసు ప్రభు ఎందుకు వచ్చారు తెలుసా? నశించిన దానిని వెతికి రక్షించడానికే మనుష్య కుమారుడి లోకంలో ప్రత్యక్షమయ్యారు. అందరు గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. యేసు ప్రభు వారి లోకానికి రావడానికి ఉద్దేశం అదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు వారు రక్షింపబడ్డారు, మనము రక్షింపబడ్డాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. వారు రక్తము ద్వారానే బయటకు వచ్చారు, మనము కూడా రక్తం ద్వారానే బయటకు వచ్చాం. అయితే వారు కానాను అంటే వాగ్దానము చేసిన దేశం వైపు వాళ్ళ ప్రయాణం సాగిస్తున్నారు, మనము పరలోక రాజ్యం వైపు మన ప్రయాణాన్ని సాగిస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే వారు బయలుదేరారు, మనము బయలుదేరాము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం అందరం కూడా యాత్రికులము, ప్రయాణికులుగా ఈ భూమి మీద మన ప్రయాణాలు సాగుతున్నాయి. హల్లెలూయా. అయితే మనకంటే ముందు వెళ్ళిన వాళ్ళు, మనకు ఒక దృష్టాంతముగా దేవుడు మన ముందు పెట్టాడు వాళ్ళను. ఎందుకు అని అంటే, వాళ్ళు చేసిన పొరపాట్లు, వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన, వాళ్ళు నడిచిన నడక, వారు వెళ్ళిన విధానములలో మనం వెళ్లకుండా జాగ్రత్త పడడానికి. ఒకడు పడితేనే కదా మనకు తెలుస్తుంది అక్కడ గుంతుందని. హల్లెలూయా. సో వాళ్ళను మనం ముందు పెట్టి ఒక దృష్టాంతరంగా దేవుడు మనకు ముందు పెట్టాడు. వాళ్ళు చేసినవి ఈరోజు మనం చేయకుండా ఉండాలి. ఆమేన్. వాళ్ళు ఎటువంటివి చేసి వాళ్ళు ఆ కానాను దేశంలో అడుగు పెట్టలేకపోయారో, వాగ్దానపు దేశంలో అడుగు పెట్టలేకపోయారో, దేవునికి స్తోత్రం. ఒక మాట గుర్తుపెట్టుకోండి, రక్షణ పొందుకున్న మనం ఈ రక్షణను కాపాడుకోవాలి. రక్షణ పొందుకొని వీళ్ళలాగా మనం కూడా ప్రవర్తిస్తే వాళ్ళు ఆగిపోయినట్టే మన జీవితం కూడా చెప్పాలా ఆగిపోతుంది. సో ఇప్పుడు ప్రారంభించావు, చాలా సంతోషం. ఆమేన్. ప్రారంభంలో ప్రభు ఒక 2 చప్పట్లు కొడతాడు. నువ్వు అంతం ముగింపులో నువ్వు అలా ఫినిష్ లైన్ టచ్ చేసావనుకో, ఆ గమ్యం చేరావనుకో, పెద్ద చప్పట్లు కొడతాడు యేసయ్య. ఎందుకంటే కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అని వాక్యం చెప్తోంది.
వీళ్ళు చాలా హుషారుగా దోపుడు సొమ్మంతా వేసుకొని, బంగారాలు వేసుకొని, పిల్లలను కుటుంబాలు అంతా సంతోషంగా ఆ అరణ్యం యాత్రలోనికి స్టార్ట్ అయ్యారు. కానీ 40 ఏండ్ల తర్వాత ఎంతమంది ఫిల్టర్ అయ్యారంటే ఆ 30 లక్షల మంది దాంట్లో 2 కుటుంబాలు ఫిల్టర్ అయినాయి. మిగతా వాళ్ళంతా రాలిపోయారు. కారణం ఏంటో ఇక్కడ అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా సంఘానికి రాస్తున్నాడు ఈ మాటలు. సో సంఘంలో ఎంతమంది ఉన్నారు? ఆమేన్. సో మనకు, నీకు, నాకు, మనకు సంబంధించిన మాటలు ఇవి రాస్తున్నారు. దేవునికి స్తోత్రం. వారు చేసినవి మనం చెయ్యొద్దు. పక్కవారితో చెప్పండి. అవి ఈ రోజుల్లో చాలాసార్లు ఏం చేస్తారంటే ఒకరిని చూసి వీళ్ళు వాత పెట్టుకుంటూ ఉంటారు కదా. వాళ్ళు అట్లా చేశారు కదా, అంత పెద్ద ప్రార్థనాపరుడే పడిపోతే నేనెంతన్నా వాబ్బో, హల్లెలూయా, అంత పెద్ద ప్రార్థనాపరుడే పడ్డాడు. కానీ నేను పెద్ద ప్రార్థనాపరునే కాకపోవచ్చు, కానీ నేను దీంట్లో నిలబడి సాగిపోతున్నానన్న దేవుని కొరకు. అది సాక్ష్యం. దేవునికి స్తోత్రం. ఎవరు తప్పు చేయలేదన్నా, ఎవరు చేయలేదు చెప్పు, వాళ్ళు తప్పు చేయలేదా, వీడు తప్పు చేయలేదా, వాడు తప్పు చేయలేదా, వాడు చేయలేదా అని ఏళ్ళు ఎత్తుకుంటా ఏళ్ళు చూపించుకుంటూ ఉండొద్దు. అది చాలా ప్రమాదం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను ప్రభు రక్షించుకున్నాడు కాబట్టి నీ రక్షణను నువ్వు కాపాడుకోవాలా. దేవునికి స్తోత్రం. పౌలు ఏమంటాడు తెలుసా? ఇతరులకు నేను బోధించి ఎక్కడ నేను భ్రష్టుడని అయిపోతానేమో అని తన శరీరాన్ని తాను ఏం చేస్తున్నాడట? చెప్పాలందరూ కూడా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సో మొట్టమొదటిగా తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన వీళ్ళు బయటికి వచ్చారే కానీ మొట్టమొదటి సంగతి ఏంటంటే వాళ్ళు శరీరాన్ని మర్చిపోలే. మనుషులు బయటికే వచ్చారు కానీ ఏం మర్చిపోలే? శరీరాన్ని మర్చిపోలేదు. ఎందుకంటే ఐగుప్తులో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఐగుప్తులో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అది లోకం, అది ఐగుప్తు. ఆ ఐగుప్తులో నుండి వీళ్ళు బయటికి వచ్చారు. కాకపోతే వీళ్ళ మనసంతా ఎక్కడుంది కదా. అందుకే చూడండి ఇక్కడ ఏమంటాడు పౌలు, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహార్థికులై ఉండకుడి. దేవునికి స్తోత్రం. దానికంటే ముందు 6వ వచనంలో మనం చూస్తే వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డ వాటిని ఆశింపకుండునట్లు. దేవునికి స్తోత్రం. వారు బయటికి వచ్చారు కానీ వారు ఏం ఆశించారు? ప్రభు ప్రతిరోజు ఇస్తున్న మన్నాను ఆశించలేదు వాళ్ళు. ప్రభు ప్రతిరోజు వారికి ఇస్తున్న ఆ బండలో, క్రీస్తు అనే బండలో నుండి వస్తున్న నీళ్లను ఆశించలేదు వాళ్ళు. వాళ్ళు ఏం ఆశించారు? చెడ్డ వాటిని ఆశించారు వాళ్ళు. అందుకే వాళ్ళు అంటారు, మాకు ఆ కుండల ముందు కూర్చొని జ్ఞాపకం వస్తున్నాయి అంట. ఏం జ్ఞాపకం వస్తున్నాయి? బీరకాయలు, కాకరకాయలు, కీరకాయలు కదా, ఇవన్నీ కూడా మాకు జ్ఞాపకం వస్తున్నాయి అంటున్నారు. అంటే ఏం జ్ఞాపకంలో ఉన్నారు వాళ్ళు? ఇంకా ఐగుప్తునే తలంచుకుంటా ఉన్నారు. యాత్ర మాత్రం ఎక్కడికి? కానాను యాత్ర. ఆలోచనలు మాత్రం ఎక్కడివి? ప్రజలు నువ్వు రక్షింపబడినావు పేరుకే, కానీ నీ ఆలోచనలు ఏమైనా ఎక్కడున్నాయి కదా. వారు ఆశించినట్లే నువ్వు ఆశిస్తున్నావేమో ఈరోజు. శరీర కోరికలను ఆశిస్తున్నావేమో, నేత్రాశలను ఆశిస్తున్నావేమో, జీవపు డంబాన్ని ఆశిస్తున్నావేమో. అందుకే ప్రభు ఈ మాటల ద్వారా హెచ్చరిస్తున్నాడు. వారు చేసినట్లుగా మనం చెయ్యొద్దు, వారు ప్రవర్తించినట్లుగా మనము ప్రవర్తించొద్దు అని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఐగుప్తు విడిచారు కానీ ఐగుప్తులో ఉన్నవి ఆశిస్తూ వచ్చారు వాళ్ళు. ఐగుప్తులో ఉన్న వాటి కోసం వాళ్ళు ఆలోచిస్తూ వచ్చారు. ఎంత బాధకరమైన విషయం కదా. 1 కాదు, 2 కాదు, 3 కాదు, విశేషమైన ఆశ్చర్య కార్యాలు, విశేషమైన అద్భుత క్రియలు, విశేషమైన దేవుడు అసలు అసాధారణమైన గొప్ప గొప్ప కార్యాలన్నీ చేశాడు. కానీ వాళ్ళు ఏమయ్యారంట తెలుసా? 104వ కీర్తనలు అంటాడు, వారు మర్చిపోయారట. వెంటనే మర్చిపోయారు. ఎట్లా మర్చిపోయారట వాళ్ళు?
చెప్పారండి అందరు చెప్పండి. వెంటనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మాకేం అవసరం, దేవునికి మేము అవసరం అన్నట్టు ఏం చేశారు? ప్రవర్తించారు. చాలాసార్లు మనం కూడా మన జీవితాల్లో అదే రీతిగా ప్రవర్తిస్తూ ఉంటాం. సో ఐగుప్తు కాదు, మనము కానాను వైపు అనగా పరలోకం వైపు మన మనసు పెట్టాలా. హల్లెలూయా. యేసుప్రభు అన్నాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, వచ్చువాడను ఆలస్యం చేయక త్వరగా వస్తున్నాను. కాబట్టి ఆయన తొందరగా వస్తున్నాడు. ఆ పరలోక రాజ్యం మన కొరకు సిద్ధంగా ఉన్నది. సో ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం, ప్రయాణంలో ఉన్నాం. ఆ గమ్యాన్ని అందుకోవాలంటే ఐగుప్తులో ఉన్న దానిని మనం ఆశించొద్దు. మొట్టమొదటిగా ఏం చేయొద్దు? ఐగుప్తులో ఉన్న వాటిని ఆశించొద్దు. దేవునికి స్తోత్రం. ఐగుప్తు అంటే లోకము. ఆమేన్, హల్లెలూయా. ఆ లోకములో ఉన్న వాటిని మనం ఏం చేయొద్దు? ఆశించొద్దు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆశించొద్దు, ఎందుకు ప్రేమించొద్దు అని అంటే చూడండి, మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మనము ప్రేమించొద్దు, ఆశించొద్దు. తండ్రి ప్రేమను పోగొట్టుకుంటాం. ఏం పోగొట్టుకుంటాము? అందుకే ఇక్కడ పౌలు అంటారు, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. అంటే తండ్రికి ఇష్టలుగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే దానిలో ఉన్న దానిని ఆశించారు. దేవునికి స్తోత్రం కదా. అందుకే ఇక్కడ అంటున్నాడు, వాళ్ళు చేసినట్లు మనము చెయ్యడానికి వీలు లేదు. అందరూ ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. సో బాప్తిసము ద్వారా మనం పాతి పెట్టబడ్డాం. ఆమేన్ కదా. క్రీస్తు యేసు నందు ఉన్నవారు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించను, సమస్తము నూతనమైనవి అంటున్నాడు. హల్లెలూయా. సో ఎవ్రీ డే, ప్రతిరోజు నూతనమైన తలంపులు ఉండాలి, నూతనమైన ఆలోచనలు ఉండాలి. ఆయన గురించి ఆలోచిస్తుండాలి, ఆయన రాజ్యం గురించి ఆలోచిస్తుండాలి, ఆయన వాక్యం గురించి ఆలోచిస్తుండాలి, ఆయన సన్నిధిని గురించి ఆలోచిస్తుండాలి, ఆయన చిత్తం గురించి ఆలోచిస్తూ ఉంటే పరలోకం నీలోనే ఆనందిస్తా ఉన్నాం. మనం ఇవి కాకుండా ఏం చేస్తుంటాం? మనం చెడ్డ వాటిని ఆశిస్తూ ఉంటాం, లోకాన్ని ఆశిస్తూ ఉంటాం. అది చాలా ప్రమాదకరం, అది వైరం దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు అంటున్నాడు. అంతే, ఒకే మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ అవసరతలన్నీ ప్రభు తీరుస్తాడు. అవసరతలు తీరుస్తే చాలు అన్నట్టు ఉండాలి మనం. అంతే తప్ప అత్య ఆశను పెట్టుకొని మనం ఏం చేద్దు? ఈ ఐగుప్తులో ఇశ్రాయేల్ లాగా ఆశించి ఏమైపోయారు? వాళ్ళు దేవుని రాజ్యానికి దూరం అయిపోయారు, కానానికి దూరం అయిపోయారు, వాగ్దానాలకు దూరం అయిపోయారు. ఏం చేసి? ఆశించి. హల్లెలూయా. సో మొట్టమొదటిగా మనం ఏం చేద్దు? వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని, ఆమేన్ చెప్పండి, వాటిని మనము ఆశించొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగాక. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు? జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు. మొట్టమొదటి ఆ ఆటంకం వాళ్ళలో ఉన్నది ఏంటంటే ఆశించారు. తిండిని ఆశించారు, త్రాగుడిని ఆశించారు, ఇక ఈ లోక సంబంధమైన పద్ధతులను ఆశించారు. ఇది మొట్టమొదటిగా వాళ్ళు చేసిన పని. రెండవదిగా వాళ్ళు చేసింది ఏం తెలుసా? విగ్రహాన్ని ముందుకు తెచ్చి పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారు వాళ్ళు? ఏదో రక్షణ పొందుకున్న వాళ్ళకు కూడా విగ్రహాలు ఉన్నాయా లేవా? దానికి స్తోత్రం. రక్షణ పొందుకున్న వాళ్ళకు కూడా విగ్రహం ఉంది. విగ్రహం అంటే ఏంటో తెలుసా? దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమించినా అది నీ జీవితంలో ఒక విగ్రహం.
అది చదివే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, డబ్బే కావచ్చు, బంగారమే కావచ్చు, సొమ్ములే కావచ్చు, మనుషులే కావచ్చు, సేవకులే కావచ్చు, సేవకురాళ్ళే కావచ్చు. ఆమేన్. దేవుని కంటే నువ్వు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తావో అది నీకు ఏమై ఉన్నది? ప్రైజ్ ద లార్డ్. అందుకే వారు ఈ విగ్రహాన్ని పెట్టి దేవునికి ఏం పుట్టించారు తెలుసా? రోషం పుట్టించారు. మోషేతో అంటాడు దేవుడు, ఒక్కసారి నువ్వు పక్కకు జరిగి వీళ్ళ సంగతి నేను చెప్తానని. ఎంత భయంకరమైన విషయం కదా. ఏం పెట్టుకున్నారు వాళ్ళు? విగ్రహాలు పెట్టుకుని ఉన్నారు. ఏం పెట్టుకున్నారు వాళ్ళు? ఈరోజు మందిరానికి వచ్చి కూర్చున్నట్లేవు, చేతిలో ఒక సెల్ ఉంది, అది నీకు విగ్రహం ఈరోజు కదా. దాన్ని చూసుకుంటా నన్ను చూస్తున్నావు, అవునా? హల్లెలూయా. దేనికి స్తోత్రం. లేస్తేనే 2 చేతులు ఎత్తి ఇట్లా ఎత్తుతున్నావా, లేకపోతే లేస్తూనే ఫోన్లు ఎత్తుతున్నావా? చెప్పాలా? మనమంట వారానికి 2 సార్లు ఉపవాసాలు చేయాలంట. 2 సార్లు ఉపవాసాలు. ఒకటేమో శుక్రవారం చేస్తున్నాం, శరీరానికి ఏం పెట్టకుండా, అదొక ఉపవాసం. రెండోది మీరు ఒక రోజు సెలెక్ట్ చేసుకొని సెల్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి, అదే ఉపవాసం. కొంతమందికి పనులు ఉంటాయి, కొంతమందికి డబ్బు 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 సంపదన 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 సంపదన, ఎప్పుడు చూసినా ఆ ఏడుపే. అద్భుతం ఏంటంటే మళ్ళీ ఏమైనా చేసినారా అంటే ఏమీ లేదు. చినిగిపోయిన జోబులు ఎంత వేస్తే ఉంది కదా. మరి విగ్రహములను చేసుకొని ఏమైపోయారు? దేవుని రాజ్యానికి, దేవుని యొక్క వాగ్దానాలకు. సో మనకు అది దుష్టాంతములై ఉన్నాయి. వాళ్ళకు విగ్రహం ఉంది, మనకేముండొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన కోసం, ఆమె కోసం, పిల్లల కోసం మందిరానికి రాకుండా మానుకున్న వాళ్ళు ఉన్నారు. అది ఏంటంటే విగ్రహమే. హల్లెలూయా. ఫ్రెండ్స్ కోసం మందిరం మానుకొని ఉన్నారు, అది కూడా విగ్రహమే. దేవునికి స్తోత్రం. క్రికెట్ మ్యాచ్ల కోసము మానుకొని ఉన్నారు, అది విగ్రహమే. సో ఇటువంటి ఎన్ని విగ్రహాలు ఉన్నాయి అవి నీకు తెలుసు రహస్యంగా లోపల. ఆమేన్. హల్లెలూయా. లేయా, రాహేలు, యాకోబు, దాసీలు, పనోళ్ళు అందరూ బయలుదేరి, భర్త చెప్పిన మాటతో అందరూ బయలుదేరి కుటుంబం ఉన్నట్టు ఉన్నపాటున ఖాళీ చేసి ప్రాణాలు సాగించారు. వాళ్ళ నాన్నకు కూడా చెప్పలే పోయేస్తాం నాన్న అని. భర్త మాటకు అంత లోబడి అందరూ బయలుదేరారు. కానీ అద్భుతం ఏంటో తెలుసా? ఈ లాభాన్ని ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలందరూ వెళ్ళిపోయారు, యాకోబు తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్తే ఆయనను వెంటపడి మధ్యలో పట్టుకున్నాడు, కలుసుకున్నాడు. అయితే దేవుడు రాత్రి అన్నాడు, యాకోబుతో మంచి కానీ చెడు కానీ ఏం మాట్లాడద్దు, ఏమని మాట్లాడినావో నీకు ఉంటుందని చెప్పాడు. భయపడి కుయ్యలేదు, కయ్యలేదు యాకోబు. నోట్లో ఉన్న పనులు కొరుక్కుంటాడు అంతే. ఎందుకంటే వాడు ఆశీర్వదించబడినవాడు, ఆశీర్వదించబడినోడికి నువ్వు ఏదన్నా అన్నావా నీకుంటుంది అన్నాడు, అంతేగా. హల్లెలూయా. కానీ బాధకరం విషయం ఏం తెలుసా? రాహేలు విగ్రహాలు తెచ్చుకుంది అక్కడి నుంచి. ఏం తెచ్చుకుంది? ఎవరింటికి తెచ్చుకుంది విగ్రహము? రక్షణ పొందుకున్న ఇంటికి, దేవుడు తోడై ఉన్నవాని ఇంటికి, యెహోవా చేత ఆశీర్వదించబడినవాని ఇంటికి. ఒక పెద్ద భక్తి కలిగిన లిస్ట్ ఉంది. అబ్రహాం అక్కడున్నాడు, ఇస్సాకు అక్కడున్నాడు, ఆ వంశావళి నుంచి వచ్చిన వాళ్ళు. ఆ ఇంట్లోకి ఏం తీసుకుపోతుంది మే? చూసారా? ప్రయాణం చేస్తున్నాం కానీ ఏం పెట్టుకొని చేస్తున్నాం చెప్పాలా? దేవుని మహాకృపణ, రక్షణ పొందుకున్న, బాప్తిసం తీసుకున్న ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను దేన్ని కూడా ఎక్కువగా ప్రేమించలేదు. నా ప్రేమంతా నా యేసయ్యనే, ఆయన వాక్యమే, ఆయన సన్నిధే. బాప్తిసం తీసుకొని రక్షింపబడిన ఇంతకాలమైంది. ఇప్పటికి 10 సంవత్సరాలైంది, ఇప్పటికి 15 సంవత్సరాలైంది, ఇప్పటికి 5 సంవత్సరాలైంది, ఇప్పటికి 4 సంవత్సరాలైంది, ఇప్పటికి 3 సంవత్సరాలైంది. ఒక్క వారం కూడా నేను మందిరం మానకుండా, ఒక్క వారం కూడా నేను ఇంట్లో లేనా, ప్రతి వారం నేను దేవుని సన్నిధిలో ఉన్నానని చెప్పే ఆ సాక్ష్యం ఉందా?
ఒక్కవేళ మానుకున్నట్టు కనబడితే మాత్రం విగ్రహంతో ఉన్నావని అర్థం. అర్థమైందా? కాబట్టి వారు ఆశించినట్లు మనం ఆశించద్దు. రెండోది, వారు విగ్రహములను చేసుకున్నట్టు మనం ఏం చేయద్దు, విగ్రహములను చేసుకోవద్దు. వాళ్ళ దగ్గరున్న సొమ్ములంతా తీసుకుపోయి వేసగానే ఒక దూడ లేచి నిలబడిందట. ఎంత విచిత్రం! వాళ్ళ దగ్గరున్న దానితో ఒక విగ్రహం చేసుకున్నారు వాళ్ళు. ఈరోజు మన దగ్గర ఉన్నదే మనకు విగ్రహం అయిపోయిందేమో చూసుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ మైండ్ డిస్టర్బ్ చేసేది ఏదైనా కూడా విగ్రహం, అది గుర్తుపెట్టుకో. అది నీ చదువైనా కావచ్చు, నీ ఉద్యోగమైనా కావచ్చు, నీ వ్యాపారమైనా కావచ్చు, నీ సంబంధాలైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ విగ్రహాన్ని పెట్టుకొని ప్రయాణాలు చేస్తున్నావేమో ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. ఎందుకు ప్రభు విగ్రహం గురించి అంత మాట్లాడతాడంటే, ఆ విగ్రహములో జీవం ఉండదు కాబట్టి. జీవమంతా ఆయన వాక్యములో ఉన్నది కాబట్టి, ఆ వాక్యమే మనను బ్రతికించేది కాబట్టి, అదే మనను బాధలో నెమ్మదిని కలగజేసేది కాబట్టి, ఆ వాక్యమే మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగు కాబట్టి, ఆ వాక్యానికి అంత ప్రఖ్యాత. ఆయన నామము కంటే ఆయన వాక్యాన్ని గొప్ప చేశాడని ఉంది వాక్యంలో. అందుకే వి మస్ట్ లివ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యముతో బ్రతకడం నేర్చుకోవాలా. దేవుని ఇచ్చిన వాగ్దానాలతో మనం ప్రయాణాలు చేయడం నేర్చుకోవాలా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. విగ్రహాలు దూరం అయిపోవాలి. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దాని తర్వాత 8వ వచనం, మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. విగ్రహం ఉన్న దగ్గర వ్యభిచారం ఉంటుంది, మీకు తెలుసా? విగ్రహాలు ఎక్కడ ఎక్కువ ఉంటాయో అక్కడ వ్యభిచారాలు ఎక్కువ ఉంటాయి. అది శారీరకంగా ఉండొచ్చు, ఆధ్యాత్మికంగా కూడా ఉండొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. లేని దానిని, అక్రమమైన దానిని వ్యభిచారం అంటారు. అందుకే అక్రమ సంబంధం అంటారు. మంచి సంబంధం ఉంది, అక్రమ సంబంధం ఉంది. ఇజ్రాయేల్కి ఏం పెట్టుకొని ఉన్నారట? అక్రమ సంబంధాలు. ఈ అక్రమ సంబంధాలు పెట్టుకుంటే వారు వ్యభిచారులు. ఆ వ్యభిచారులు నరకంలో ఉంటారని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. వ్యభిచారం ఎంత ప్రమాదం అంటే, నిన్ను వాగ్దానపు దేశం లేక పరలోక రాజ్యానికి వెళ్ళకుండా చేస్తుంది. అందుకే పౌలు అంటాడు, వ్యభిచారం చేసేవాడు దేంతో చేస్తున్నాడంట తెలుసా? చూడండి, 1 కొరింథీ 6వ అధ్యాయము 15వ వచనం. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరెరుగరా? మీ దేహము ఏమైందంట? క్రీస్తుకు అవయమై ఉన్నది. నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని, నేను క్రీస్తు యొక్క ఈ అవయవాలను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? వేశ్య యొక్క అవయములుగా నేను చేస్తానా? అదెంత మాత్రమును తగదు. వేశ్యతో కలిసిన వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా? వారు ఇద్దరు ఏక శరీరమై ఉన్నారు అని మోషే చెప్పుచున్నాడు గదా. అటువలే ప్రభువుతో కలుసుకొను వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కాని, జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప